విద్యార్థులకి సైకిల్ కోరుతున్నాం. శ్రీ వెండి వెంకటేశ్వర గారు, శ్రీ నారా గోపాలకృష్ణ గారిని కూడా ఆహ్వానిస్తూ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి దేవాలయంతో సమానం. ఎందుకంటే ఇక్కడ ఒకటి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వంలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేప్పటికీ ఎక్కువగా చదువే మన ఆస్తి. చాలా మందికి ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఏళ్ళు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకి చదువే ఆస్తి. ఎందుకంటే చదువు అంటే అది ఇక్కడ ఇలాంటి స్కూల్లోకి వస్తే ఎవరైనా నేర్చుకుంటాం. ఆ ఆస్తి వచ్చిన తర్వాత మనం చదివిపోయే వరకు ఆ ఆస్తి మనతోనే ఉంటుంది. ఇతర ఏదైనా చాక్లెట్లు ఎవరైనా తీసుకోవచ్చు, భూములు పక్కలకు అమ్మేసుకోవచ్చు. కానీ మన జ్ఞానము, మన చదువు అనేది మనతోనే వస్తే మనకు ఆస్తి. బాగా చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వస్తున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. సో అందుకని ఎవరెంత కష్టం, ఎంత బాగా చదువుకోవడానికి మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాగా చదువుకుంటే మీరు జీవితంలో అంత పైకి వెళ్తారు. ఏదైనా ఉద్యోగాలు వచ్చి మీకు ఉద్యోగాలు వస్తే మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, మీ చుట్టాలందరూ కూడా బాగుపడతారు. అందుకని ఇక్కడ విచ్చేసిన ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే విద్యార్థులకు అందరికీ నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను. గట్టిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బాగా చదువుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఈ మిడ్రస్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో బైసికల్స్ ఒక 45 ఇక్కడ ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఒకటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రభుత్వ పాఠశాలలు ఈ మధ్య చాలా బాగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ స్కూల్ చూస్తామంటే మంచి కాంపౌండ్ వాళ్ళు, ఆడుకునేదానికి స్థలము, దాని తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఏంటిదంటే మనం అన్నిటికన్నా ఎక్కువ చదువు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అంటారు అసామర్థ్యం టీకోరు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే అసామర్థ్య సోషల్ ఈక్వాలిటీ కావాలని. అన్నిటికన్నా ముఖ్యమంటే సమాజంలో సోషల్ ఈక్వాలిటీ అంటే సమానత్వం కావాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగుండాల. ప్రైవేటు పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి వ్యత్యాసం చాలా తక్కువ ఉంటేనే సోషల్ ఈక్వాలిటీ. మళ్ళీ ఎవరికైనా చేశారా ఊరు మాట్లాడి వీడియో పేపర్లో సార్, నా పేరు గండి వెంకటేశ్వర్లు, పల్లామల్లి గ్రామస్తుడిని. నేను ఒక స్కూల్లో ప్రోగ్రాం జరుగుతుంటే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసిన మన సంతనోదలపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రానికి వచ్చి ఉన్నారు. వచ్చి ఉంటే గ్రామస్తులు మొత్తం మేము చర్చించుకొని స్కూల్లో ఏమేమి కావాలా, వసతులు కావాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. స్కూల్ పిల్లలకు వచ్చేసి ఆ సైకిళ్ళ పంపిణీ 45 సైకిళ్ళు
ఒక ఒక సార్ మిడ్వేస్ కంపెనీ వాళ్ళు ఇట్లా ఇచ్చారు, దాతలుగా ఇచ్చారు. సరే స్కూలు పిల్లలకి దూరం నుంచి రావాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి వాళ్ళు స్కూల్ టీచర్స్ స్పందించి వాళ్ళకి సైకిళ్ళు వచ్చే మార్గదర్శకాలు చూపించిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 45 సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ స్కూల్ అవసరాలను బట్టి సార్ మాకు ఇట్లా గదులు కావాలని అడిగాము. కొన్ని చిన్న స్కూళ్ళు కూడా అంటే ఒకటో క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఈ అనుసంధానమైన చిన్నపాటి స్కూళ్ళకు కూడా వసతులు సౌకర్యాలు కావాలని మేము సార్ని రిక్వెస్ట్ చేశాము. అయితే అన్నారు, సార్ స్పందించారు, ప్రతి ఒక్క విషయం నా దృష్టికి తీసుకురండి, నేను నా దృష్టికి వచ్చిన ప్రతి విషయం ఏది ఉండగానే నేను చేసి పెడతాననే మాట మాకు ఇచ్చారు. కాబట్టి మీకు మేము తెలియపరచుకుంటున్నాము. సార్ మీడియా మిత్రులకి, గ్రామస్తుల నాయకులకి, ఇట్లా వచ్చేసి ఎమ్మెల్యే గారికి, వచ్చిన గ్రామస్థ నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు గండి వెంకటేశ్వర్లు, సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చెంకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్లో చెంకుర్తి మిడ్వెస్ట్ గ్రానైట్ క్వారీ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి బైసికిళ్ళు ఉచితంగా ఫ్రీగా ప్రదానం చేసే కార్యక్రమంలో మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారైనటువంటి బిఎన్ అజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. 6th నుంచి 10th లోపు దూర ప్రాంతం విద్యార్థులందరికీ కొంచెం రావడానికి ప్రయాణ సౌకర్యం, పైగా బైసికిల్స్ మొత్తం పూర్తిగా ఉచితంగా మిడ్వెస్ట్ వారి ఆధ్వర్యంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన హెచ్ఎం గారు చిన్నపిల్లలకు సంబంధించి 6th నుంచి 10th లోపు హై స్కూల్ సంబంధించి కొన్ని రూమ్స్ కావాలని అడిగి ఉన్నారు. ఆ రూమ్స్ సంబంధించి కూడా ఎక్స్ట్రా రూమ్స్ సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే కనుక గవర్నమెంట్ తరపు నుంచి కానీ మండలం తరపు నుంచి కానీ గ్రాంట్ ఓపెన్ చేసేసి ఆ రూమ్స్ కూడా కట్టే విధంగా చూస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన అందరికి మన ఎమ్మెల్యే గారికి, మిడ్వెస్ట్ గ్రానైట్ వారికి మా అభినందనలు తెలియజేసుకుని మా పల్లామల్లి తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంకటేశ్వరరావు అండి, నేను పల్లామల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మా హై స్కూల్లో మిడ్వెస్ట్ క్వారీ వారు దూర ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు సౌకర్యార్థం ఒక 45 సైకిల్స్ బహుమానంగా ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జరిపి ఉన్నారు. కనుక మా గ్రామం తరపున మిడ్వెస్ట్ క్వారీ వారికి అలాగే ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పేరు అన్నమనేని రాఘవయ్య, నేను పల్లామల్లి గ్రామానికి చెందిన వాడిని. ఈరోజు చెంకుర్తి మండలం మాది. మా జడ్పీ హై స్కూల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకి సైకిళ్ళు మిడ్వెస్ట్ వారు బహుకరణ చేసిన అన్నారు. దానికి తరపున దాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా వేయటానికి వచ్చి ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారిని కూడా హెడ్ మాస్టర్ గారు కొన్ని తరగతి గదులు కావాలని అడిగి ఉన్నారు. ఆయన కూడా స్పందించి కావాలంటే ఇస్తూ ఉన్నారు. అదే కనుక హెడ్ మాస్టర్ కూడా మా ఊర్లో మేము గ్రామస్తుల తరపున స్కూల్కి ఏం కావాలన్నా ఆ సహాయార్థం ఆర్థికంగా మేము అందించి ఉన్నాము. అదే ప్రకారం మళ్ళీ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుని ఉన్నాము. సెలవు తీసుకుంటున్నాం.